దేవుని కృప ద్వారా ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈ లోకములో మీరు పోరాడుచున్నది మనుషులతో కాదు, కంటికి కనిపించనటువంటి అంధకార దురాత్మ శక్తుల సమూహాలతో మీరు పోరాడుచున్నారు. ఈ పోరాటంలో ఒకవేళ మనం యుద్ధంగా వెళితే మనం గెలవలేం. ఎందుకునంటే మన శక్తి చేత, మన బలము చేత ఎంత మాత్రమో మనము గెలవలేం. వీటన్నిటినీ జయించాలి. వీటిని శ్రమను, శోధన, బాధలు, విరుకులు, ఇబ్బందులు. గత 3 రోజుల కిందట నేను వాక్యం బోధించా. ఎవరికి ఇంటి వారే, ఎవరి ఇంటిలోనే వారే విరోధం. ఎవరి ఇంటిలో వారికి వారే విరోధాలు. తల్లి కొడుకు మీద, కొడుకు తల్లి మీద, బిడ్డలు తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రులు బిడ్డల మీద, అత్త కోడల మీద, కోడలు అత్త మీద. ఇలా ఈరోజు సర్వలోకములో మేము చూడని రోజులు లేవు. ప్రార్థన చెయ్యని రోజులు లేవు. ఒక్కొక్క చోటుకి వెళితే ఒక్కొక్క తల్లి కన్నీరు కార్చటం, ఒక్కొక్క చోటుకి వెళితే ఒక్కొక్క కుమారుడు కన్నీరు కార్చటం, ఒక్కో చోటుకి వెళితే ఒక్కొక్క తండ్రి గుండెలు బాదుకొని రోధించటం చూస్తూ ఉన్నాం ఓ దైవజనులుగా. వీటన్నిటి విషయంలో నేను ఆలోచన చేసి ప్రభువుని అడిగాను, ప్రభువా, సర్వలోక ప్రజలు ఈ రీతిగా ఒకరికి మించిన ఒక శోధన, ఒకరికి మించిన కష్టాలు లేవు అన్నవారు భూమి మీద ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కరికి వారికి తోసిన కష్టాలు, వారికి తోసిన శోధనలు, వారికి తోసిన బాధలు ఎన్నో ఉన్నాయి. వీటిలో నీ బిడ్డలకు రక్షణ ఉందా లేదా అని ప్రభు నేను అడిగితే, ప్రభు వాక్య ప్రకారం చెప్పాడు, వీటన్నిటిలో నుండి విడుదల పొందాలి అంటే, ఇలాంటివి జయించాలి అంటే, ఇలాంటివి మీరు పడదోసి విరగొట్టబడి ముందుకు వెళ్ళాలంటే అది కేవలము ప్రార్థన వలనే. దీన్ని నేను గ్రహించి ఆ వాక్యము నా హృదయంలో తట్టి, ప్రార్థన అంటే ఒక్కరోజుతో చేస్తే సరిపోద్దా, చాలదు. అలాని ఎట్లా ప్రభువా అని ప్రభువుని అడిగితే, దానియేలు గ్రంథములో దానియేలు 20 అంటే 3 వారాలు దేవుని సన్నిధిలో ప్రభు ఎదుట తాము తగ్గించుకొని ఉపవాసము చేసి, కనీసము అక్కడ రాయబడింది మాంసమైనను తినక దేవుని సన్నిధిలో సమస్తపు ప్రజల కోసం దానియేలు ప్రార్థించినట్లుగా ప్రార్థించుడి అని ఆ వాక్యం ఆయన చూపించినప్పుడు, ఈ క్రీస్తు కృప ప్రార్థన మందిరములో కూడా 21 రోజు ఉపవాస ప్రార్థనలు జరిగితే ఖచ్చితంగా దేవుడు ఈ ప్రార్థనల ద్వారా న్యాయము చేయకపోతాడా అన్నటువంటి ఉద్దేశము కలిగి ఈ నెల 5వ తారీఖు నుండి ఈ రోజు వరకు 21 రోజు ప్రార్థన ప్రారంభించాం. 20 రోజులు గడిచిపోయాయి. 21వ రోజులో ఉన్నాం. అంత మాత్రమే కాదు, ప్రతి నెల 25 సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఈ క్రీస్తు కృపా ప్రార్థనా మందిరములో జరగటము దేవుని ఉద్దేశమై ఉంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇది మా ఉద్దేశముతో ఏర్పాటు చేసినటువంటి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన అయితే కాదు. ఇది దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక. కాబట్టి ఈ రాత్రి
ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో చేరిన మీ అందరి ఉద్దేశాలు దేవుడు ఎరిగి ఉన్నాడు. మీ తలంపులన్నీ దేవుడు చూస్తున్నాడు. నీ ఆలోచనలో ఉన్న ప్రతి కోరికను, ప్రతి ఆశను ఈ రాత్రి వాక్యపు రూపములోనే దేవుడు నీతో మాట్లాడి, వాక్యము ద్వారానే దేవుడిని దర్శించి ఇక్కడ నుండి ఒక ఆశీర్వాదాలు నీ చేత పట్టుకొని వెళ్ళుదువుగాక. ఒకవేళ నువ్వు కన్నీరుతో ఇక్కడికి వచ్చావు, కన్నీరు తొడవబడి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళాలి. ఏదో భారం నీలో ఉంది, ఆ భారం ఇది మొదలుకొని దేవుడు తీర్చునుగాక. వాక్య భాగంలోకి వెళదాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 31వ వచనం చదువు. వినండి, ఆలకించండి, చక్కగా ఈ రాత్రి వాక్యం మీద మనసు పెట్టండి. వాక్యమైన దేవుడు వాక్యము ద్వారానే నా హృదయములో ఉన్న భారము తీసివేయను గాక అని నీ మనసులో ఉంటే ఖచ్చితంగా దేవుని వాక్యమును విను, ఆలకించు, వాక్యం మీద మనసు పెట్టు. నేను చదువుతున్నాను, వినండి. ద్వితీయోపదేశ కాండం 4:31 నీ దేవుడైన యెహోవా. ఎవరంట ఆయన? చెప్పండి పక్కన వాళ్ళకి. అదే చెప్పాలి ధైర్యంగా. ఆ సిగ్గుపడుతున్నావు ఎందుకు? ఏదో నువ్వు ఆమెకి ఇచ్చినట్టు ఆమె దగ్గర నువ్వేదో తీసుకున్నట్టు సిగ్గుపడుతున్నారు ఎందుకు? ఈ రాత్రి నీ పక్కన కూర్చున్న ఆమెకి నీ చెప్పు, నీ దేవుడు ఎవరు? ఆయన ఎవరు అంటే చదువు అక్కడే. నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పు ఇప్పుడు, చెప్పండి పక్కన వాళ్ళతో. ఇప్పుడు వాళ్ళకి నెమ్మదిగా ఉంటుంది ఈ మాటతో కూడా. ఎందుకో తెలుసా? అవునా, ఈ రాత్రి నా దేవుడు నన్ను కనికరిస్తాడా? ఈ రాత్రి నా దేవుడు నన్ను కనికరిస్తాడా? ఎందుకంటే నా తల్లి నా మీద కనికరం లేదు. కడుపున పుట్టిన బిడ్డను కూడా మమకారం లేకుండా ఇల్లు విడిచిపెట్టి తరిమేసింది. కట్టుకున్న భార్య అనుకోనుకోకుండా నీచంగా కొట్టి తరిమేసే వాళ్ళు ఉన్నారు, కనికరం లేక. కట్టుకున్న భర్త అనేటువంటి ఆ విశ్వాసం కూడా లేకుండా, పిల్లల మీద మమకారం లేకుండా, కనికరం లేని వారు వదిలేసేవారు కూడా ఉన్నారు. కానీ రాత్రి ఒక దైవజనుడిగా చెప్తున్నాను, మీ అందరి గురించి చెప్తున్నా. నీ దేవుడు, నీ దేవుడు, నీ దేవుడు యెహోవా ఎవరో తెలుసా? కనికరము కలిగిన దేవుడు. కోటుగాటిగా దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంట ఆయన? ఎవరంట ఆయన? కనికరము అనేది ఎప్పుడు వస్తుంది జాను? అది కూడా తెలియదా? ఇప్పుడు నేను ఇక్కడ నిలబడినాను, అదిగో మనం ఇప్పుడు ఆ కుమారుడు అనుకుందాం, రానే వచ్చేసి ఇప్పుడు లోపలికి వస్తున్నవాడు నవ్వుకుండా వస్తే కనికరం వస్తుందా? ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందమ్మా? ఇప్పుడు సంటి వచ్చాడు లోపలికి, నా సార్లు చూస్తా నవ్వుతూ వచ్చాడు, అతని మీద నేను కనికర పడతానా? మరి ఆయన ఎందుకు నేను కనికర పడాలంటే ఆయన ఎట్లా రావాలి లోపలికి? చెప్పండి, ఎలా రావాలి? ఇంకా బాధ, దుఃఖము, కన్నీరు, ఏడుపులు, నిట్టూర్పులు. పాస్టర్ గారు ఇంకేముంది? ఇంకేం చెప్తావు? నా బ్రతుకు అయిపోయింది అని చెప్పేటువంటి వారిని చూసినప్పుడే ఏం కలగద్ది? ఈ రాత్రి దేవుడు నీ మీద కనికర పడుతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ రాత్రి నా దేవుడు నీ యందు కనికర పడటానికే ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో
దేవుడు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. ఒకవేళ నీ మనసులో ఉండొచ్చు, వాక్యము బోధించి చెప్పగానే నీ పక్కన కూర్చున్న మనిషి, ఆ వ్యక్తి నీతో అంటుంది కదా, నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు అని నీతో చెప్పుతున్నప్పుడు నీలో ఉన్న ఆ భారమంతా కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? నిజమే, అవును, ఇంతవరకు నా భర్త, నా భార్య, నా తల్లి, నా తండ్రి, నా స్నేహితులు, నా తోబుట్టు, నా అన్నదమ్ముడు నా యందు కనికరం లేక, నా యందు కనికరము చూపక వెలివేసినట్లుగా మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. కనీసం మనకు యూట్యూబ్లో ఒకటి చూస్తూ ఉన్నాను, ఏమండి, సహోదరి తన అన్న దగ్గర ఏదో సహాయం కోసం వర్తించి వెళ్ళడానికి వెళ్తే, అన్న అయితే మనవాడు కానీ వదిన మాత్రం, చెప్పండి, అదే పెట్టే టైటిల్ అక్కడ, అన్న అయితే మనవాడు, వదిన అయితే మనది కాదు. కానీ రాత్రి ఒకవేళ సేవకుడినైతే మీ వాడిని కాదు, కానీ నా దేవుడు ఖచ్చితంగా మీ వాడే. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు నీ వాడే, నీ దేవుడే. అదే అంటుంది అక్కడ, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అట్టి కనికరము కలిగిన దేవుని సన్నిధిలో ఈ రాత్రి మనం ప్రార్థన చేయబోతున్నాం. 20 రోజులు ప్రార్థించాం, ఇంకా ప్రార్థన చేయవలసిన వారు ఉన్నారు కొంతమంది. వారిని బట్టి కూడా మనం ప్రార్థన చేద్దాం ఈ రాత్రి. అయితే ప్రార్థన చేయక మునిపే కొన్ని విషయాలు మీకు తెలియపరచాలని నేను ఇష్టపడుతున్నాను. దానియేలు ప్రభు సన్నిధిలో చేరి, ఎవరు చెప్పండి, ఎవరు? దానియేలు ప్రభు సన్నిధిలో చేరి, ఈ రాత్రి మనం ఎలాగైతే ప్రభు సన్నిధిలో చేరామో, ప్రభు సన్నిధిలో చేరి ఒకవేళ మనకు కలిగిన బాధలు, ఇబ్బందులు, విరుకులు, నష్టము, కన్నీటి బ్రతుకులు ఇవి మాలో లేవు పాస్టర్ గారు అన్నవాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే మీరు ధన్యులే. కానీ ఎవరు కూడా అలాంటి వారు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఇక్కడ ఉంది. కాబట్టి అలాంటి సమస్యలు పోవడానికి, అలాంటి కష్టాలు పోవడానికి దానియేలు ప్రభు సన్నిధిలో ఆయనతో మొర్రపెడుతున్నాడు, ఆయనకు ప్రార్థన చేస్తున్నాడు, ఆయన్ని గోజారుతున్నాడు. ఎలాగో తెలుసా? ఉపవాస ప్రార్థన చేయుచున్నాడు. అయితే ఒక మాట నేను చదివి మీకు వినిపిస్తాను, చదవండి ఆ మాటను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 18వ వచనములో ఓ చక్కని మాట మనం చదువుకొని ముందు కొనసాగుదాం. 9:18 నీ గొప్ప కనికరమును బట్టి చాలు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట దానియేలు? చెప్పాలి. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి ఎదుట? కనికరము కలిగిన దేవుని ఎదుట, కనికరము చూపే దేవుని ఎదుట. ఈ దానియేలు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? దానియేలు కంటే మొదటిగా ఉన్న పితరులు, సేవకులు, రాజులు, ఇశ్రాయేళ్ల జనాంగం చేసిన పొరపాట్లను బట్టి, చేసిన తప్పులను బట్టి దేవుడు వారి మీదకి ఓ కీడును, లేదా ఓ శాపాన్ని, లేదా ఓ బాధాకరమైనటువంటి ఇబ్బందులను వారి మీదకి రప్పించినప్పుడు వారెక్కడ
అలాంటి కష్టాల్లో నలిగిపోతారో, అలాంటి ఇబ్బందులు ఎక్కడ వారు వ్యతిరేకం కలిగి ఉంటారో అన్న ఆ భావముతో ఈ దానియేలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం ప్రార్థన అని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఆయన అంటున్న మాటను జ్ఞాపకం చేసుకోండి. నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములు బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకించుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభువా ఆలకించుము. ప్రభువా క్షమించుము. ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి సిద్ధగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనులను నీ పేరు పెట్టబడినవే నీ ఘనతను బట్టి నా ప్రార్థన వేడుకోనమని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైందా? ఏమన్నాడు అక్కడ పై వచనంలో? మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే అక్కడ చూడండి ఏమంటున్నాడంటే, నీ కనులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును లేదా శాపమును లేదా కష్టాన్ని ఒక్కసారి నీ పేరు పెట్టబడిన వారే, ఈ పట్టణము నీ పట్టణమేనయ్యా, ఈ పట్టణము నాశనం అయిపోతుంది, ఈ కుటుంబం నాశనం అయిపోతుందయ్యా, నువ్వు కనికరమ కలిగిన దేవుడవయ్యా. దేవునికి స్తోత్రం. ఆ కనికరము కలిగిన దేవుని దగ్గర దానియేలు ప్రార్థన చేసుకున్నాడు. మరి రాత్రి నేను అన్నాను వాక్యములో, నీ దేవుడైన యెహోవా, చెప్పండి ఎవరైనా, కనికరము కలిగిన దేవుడు. అట్టి కనికరము కలిగిన దేవుడు ఈ రాత్రి నీతో అంటున్న మాట, దానియేలు వలె నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈ రాత్రి దానియేలు ప్రార్థన విని ఆ నాశనమును ఆ శాపమును కొట్టివేసినట్లుగా ఈ రాత్రి నీ మీదున్న ప్రతిదీని నేను కొట్టివేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మరి ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు? దానియేలు ఏం చేశాడో మీకు చూపిస్తా. చదవండి ఆ 9వ అధ్యాయంలోనే 3వ వచనం చదవండి. ఏనండి దానియేలు ఏం చేశాడో ఏనండి. ఈ రాత్రి మనం ఏం చేయాలో దానియేలు ద్వారా దేవుడు మనకు చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు ఎప్పుడు? దానియేలు, అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ఇలా మనేళ్ళగా చక్కని చీరలు కట్టుకొని చక్కగా ఇవాళ ఉపవాస ప్రార్థన ముగింపు అయిపోయి ఇక నా జీవితమే జీవితం. ఏమండి, ఇలాని చక్కగా లేడు దానియేలు. దేవుని సన్నిధిలో దానియేలు ఎలా ఉన్నాడో వినండి. గోనె పట్ట కట్టుకొని ధూళి తల మీద పోసుకొని, అర్థమవుతుందా? ధూళి ఏంటో ధూళి అనుకున్నారా? చెప్పండి. అదిగో మా బావగారు చెప్తానేనండి. ఏంటంటే అది బూడిద పొయ్యిలో ఉంటుంది. దేవుడు మన యందు కనికర పట్టానికి, దేవుడు చెప్పాను కదా ఇందాక, కనికర పడాలంటే ఎవరి మీద? నువ్వు నీట్గా ప్రభు సన్నిధిలోకి దగ్గ మెరిస్తే కనికర పడ్డావు. అర్థమైందా? ఎవరి మీద కనికర పడతాడు? దేవుడు ఆ వినాశాన్ని, ఆ శాపాన్ని,
ఆ రోగాన్ని, ఆ కష్టాన్ని, ఆ ఇబ్బందులను, ఆ బాధలను దేవుడు నా కుటుంబంలోంచి తీసివేయాలి, నేను సుఖంగా సంతోషంగా హాయిగా బ్రతకాలి అంటే దేవుని సన్నిధిలోకి నువ్వు ఈ రీతిగా కాదు రావాల్సింది. ఆ నాశనం ఆ శాపం పోవడానికి, ఆ కష్టాలు పోవడానికి, ఆ వచ్చినటువంటి ఆ సమస్తాన్ని దేవుడి నుండి తొలగడానికి దానియేలు ప్రభు సన్నిధిలో ఆయన కనికరపడేటట్లుగా, దేవుడు కృప చూపేటట్లుగా ఏం చేస్తున్నాడంటే గోనె పట్ట కట్టుకొని తల మీద బూడిద పోసుకొని, ఒళ్ళంతా బూడిద పోసుకొని ఏం చేస్తున్నాడట? ఉపవాసం ఉండి, చదువు. ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుయగు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరము చేసుకొంటిని. మరి ఈరోజు నీ మనసు ఎక్కడుంది? దేవుడిని హెచ్చరిస్తున్నాడు, ప్రియా దేవుని బిడ్డ, నీ మనసు ఎక్కడుంది? ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో నీ మనసు ఉందా? నీ మనస్సు ప్రభు సన్నిధిలో ఏమంటున్నాడు వినక్కడ దానియేలు, నేను గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని ఉపవాసం ఉండి నా దేవుడు చూసేటట్లుగా, ఆయనందు నన్ను కనికరపడేటట్లుగా, నా మీద ఉన్న శాపము, నా మీద ఉన్న సమస్తపు కీడు దోషము కష్టాలు పోవడానికి నా మనసు ప్రభు సన్నిధిలో నిలుపుకొని, ఎందుకో తెలుసా? ఆ కనికరము కలిగిన దేవుడు నా యందు కనికరపడాలి. దేవునికి స్తోత్ర. ఈ రాత్రి నీ దేవుడు కనికరము చూపే దేవుడు. కానీ ఆ కనికరము చూపే దేవుడే మనకి దూరంగా ఉండడానికి గల కారణం అయి మనమే. ఏమండి? ఎందుకో తెలుసా? ప్రభు సన్నిధికి వస్తే మనస్సు ఏముంది అక్కడ? ఏమన్నాడు ఆయన మాటకి? ఏమన్నాడు? నా ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరము చేసుకొంటిని, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నది ఏమనగా. వినాలి రాత్రిను, నా దేవునికి నేను ప్రార్థన చేసి నేను ఒప్పుకున్నది ఏమనగా, నేను చెప్పేది ఏందో. ఈ రాత్రి నీ మనస్సు నిలుపుకొని జరిగినవన్నీ పక్కన పెట్టి, అంటారు కదా పెద్దలు, జరిగినవన్నీ మనసులో పెట్టుకోక ఇక జరగవలసిన వాటిని జరిగించు. ఎందుకనంటే జరిగిన వాటిని మీరు జ్ఞాపకము చేసుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకో తెలుసా? ఈ రాత్రి ఆ కనికరము చూపే దేవుడు నీ పట్ల ఓ గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? 20 రోజుల నుంచి ఆయన పూర్తిగా ఆనుకొని ఉన్నాం. మీతో చెప్పాను గత రాత్రి, మొన్న ఏమండి శనివారం నైటు ఇక్కడ ఉపవాస ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళంగానే శోధన వెంటాడింది. ఈ ఉపవాస ప్రార్థనలో దేవునితో సావాసం చేస్తావా అన్నట్లుగా వాడు శోధించబడ్డాడు. ఇంటికి వెళ్ళి ఇటు పాశ్రమతో పిల్లలతో ఎవరితో మాటలు గమ్మును పడుకున్నా, తల తిరిగిపోతుంది, ఒళ్ళంతా నీరసం అయిపోయింది, చెమటలు పట్టిపోతున్నాయి. వెంటనే ప్రభుతో మాట్లాడుతున్నా, ప్రభువా నేను నీతో ఉన్నాను, నువ్వు నాలో ఉన్నావు, ఈ శోధన ఏంటి, ఈ శ్రమ ఏంటి అని అడిగితే ప్రభు ఏమన్నాడో తెలుసా? నువ్వు ఎవరితో సావాసం చేస్తున్నావు? నీతోనే కాదు ప్రభువా, మరి నాతో సావాసం చేసేటప్పుడు వాడు ఊరుకుంటాడా? వాడు ఊరుకోడు. వాడు ముందే నక్కోడు.
ఈరోజు మీరు ఆలోచన చేస్తే దేవునితో ఉంటేనే దేవునితో కలిసి రాత్రంతా ఉపవాసము, ఉదయాన దేవుని పని, ఉపవాసం దేవుని పని. ఈ 20 రోజులు కాస్తంత విశ్రాంతగా ప్రభు సన్నిధిలో ఉపవాసంగా ఉందామనుకుంటే లేదు. రాత్రి ఉపవాస ప్రార్థన, నిద్రలేసి దేవుని పని, అక్కడక్కడ మళ్ళా దూర ప్రాంతాల్లో మళ్ళీ ప్రార్థనలు. నిజంగా చెప్పాలంటే ఆత్మేమో ప్రయాసతో పని చేయాలని, శరీరము కాస్త బలహీనత. కానీ దేవుడు ఒప్పుకోలా. నీ శరీరానికి కావాల్సిన శక్తి నేను ఇస్తున్నానని ఆ రాత్రి ఆయన ముట్టితే బలహీనత పరిచిన వాడు నా నుండి దూరమే. మళ్ళీ యథారీతిగా నేను ఆదివారం దేవుని గొప్పగా మళ్ళీ గణపరచడానికి దేవుడు కృప చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అనేది ఏమాటంటే, నీ మనస్సు దేవుని సన్నిధిలో నిబ్బరంగా కాసేపు అయినా పక్కన పెట్టు. కాసేపు, ఈ రాత్రి కాసేపు ప్రభుతో కనికరము చూపే దేవునితో దానియేలు ఏ రీతిగా అయితే విన్న మాటలు, అంతటా నేను ఒకరితో నాకేం పని రావాలి నీ మనసులోకి. నా దేవుడు కనికరమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన నన్ను కనికరించడా? నన్ను కనికరించి నా బిడ్డను బాగు చేయడా? నా ప్రార్థన విని నన్ను కనికరించి నా కుటుంబాన్ని బాగు చేయడా? నా దేవుడు కనికరము కలిగిన దేవుడు కాబట్టి ఈ రాత్రి ఆయనతో నేను మాట్లాడితే నా ప్రార్థన విని నా యందు కనికరం చూపి నాలో ఉన్న ప్రతి విషయంలో నా బాధలు తీసివేడా? అందుకనే ఆ దానియేలు ఆ మాట అంటున్నాడు. అందుకు అంతటా నేను గోనె పట్ట కట్టుకుని ధూళి తల మీద పోసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు ఆ దేవునికి చేస్తున్నా. ఈ రాత్రి నీ ప్రార్థన ఏమిటో, నీ విజ్ఞాపన ఏమిటో నీ దేవుడైన కనికరము కలిగిన దేవునికి నువ్వు చెప్పుకునే సమయం ఈ రాత్రి. జయకుమార్ గారు 20 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాడంట. ఆయన దగ్గరకు పోయి చేయి పెడితే అది నీ శ్వాసం, ఈ శ్వాసంతో కాదు. ఈ రాత్రి నా దేవుడు, నా ప్రభు, కనికరమ కలిగిన దేవుడు నేను ప్రార్థించగా నా ప్రార్థన విని నా యందు కనికరపడి నా కుటుంబాన్ని బాగు చేయడా? ఆ నమ్మకంతో ఖచ్చితంగా ప్రార్థన చేసుకు ఈ రాత్రి దేవుని కనికరమ కలిగిన హస్తము నీ మీద ఉండునుగాక. నేను గత రోజుల్లో మీకు చెప్తా వస్తూ ఉన్నాను. ఈ నెలంతా దేవునితో ఉపవాసం ఉండి సావాసం చేసి ప్రార్థన చేశామా? రేపు నెల నుంచి చెప్తుండా, రేపు 1వ తారీఖు నుంచి, రేపు వాగ్దాన పూర్వకంగా ఒక సేవకునిగా చెప్తున్నా, బలిపీఠం దగ్గర చేరి రేపు 1వ తారీఖు నుంచి గుర్తుపెట్టుకో, నీ ఇంట్లో లేదా నీ కుటుంబంలో నీ జీవితంలో ఒక్కొక్కటిగా ఒక్క రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజుగా రోజుకి దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. అవి చేయాలంటే ఈ రాత్రి దానియేలు వలె మనము దేవుని ఎదుట మన మనస్సు నిబ్బరమ కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నిబ్బరమ కలిగిన మనసు పెట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. ఏమని? నీ గొప్ప కనికరమును బట్టియే. అయ్యా, నువ్వు కనికరమ కలిగిన దేవుడు. నువ్వు తిడతావు, నువ్వు తిట్టేవాడివే, నువ్వు కొట్టేవాడివే, నువ్వు గాయపరిచేవాడివే. కానీ గాయపరిచిన వెంటనే మళ్ళా గాయాన్ని మానిపే దేవుడు నువ్వు. ఎందుకో తెలుసా? నువ్వు కనికరమ కలిగిన దేవుడవు. ఏమండి, ఎంత చక్కగా ఆలోచన పరంగా దానియేలు ఏమండి అంటున్నాడు. చూడండి, ఆయన నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము. కాబట్టి ఈ రాత్రి ఆ కనికరము కలిగిన దేవుడు మన ఎడల కనికరపడి మన జీవితంలో ఉన్న ప్రతి భారాన్ని దేవుడు తీసేయాలి అంటే
ఈ ఉపవాస ప్రార్థనలో ఏకీభవించిన నీ జీవితంలో ఒకవేళ ఈ 20 రోజులు ఒకవేళ ఈ ఉపవాస ప్రార్థనకి రాకపోయినా ఈ యొక్క 21 రోజు వచ్చిన నీ జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగించునుగాక. నా దేవుని కృప ఈ రాత్రి తోడుగా వచ్చునుగాక. రేపు నెల 1వ తారీఖు నుండి దేవుడు నీ పట్ల అద్భుతాలు జరిగించునుగాక. గుర్తుపెట్టుకో, రాసుకో డేటు. ఒకే రోజు జరగాలంటే జరగవు. అదేదో ఒకే రోజు చేసిచ్చు కదా పాస్టర్ గారు, జరగవు. 1, 2, 3, 4, 5 ఇట్లా నువ్వెన్ని రోజులు ఇక్కడ ఉపవాసంలో దేవునితో సావాసం చేసావో అన్ని రోజులకి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఒక్కరోజు నా సన్నిధిలో గడుపుట. ఇప్పుడు గుర్తు చేసుకోండి. ఇక మీరు లెక్క పెట్టుకోండి, దేవుడు ఎన్ని రోజులు నీకు ఆశీర్వాదం పుట్టించేసాడు ఆలోచన చేసుకో. 21 రోజున్నాం. 21కి ఇక 1000 గుర్తు పెట్టుకోండి. ఇక దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి రాత్రి ఆ గొప్ప కనికరము కలిగిన దేవుడు నీ ఎడల కనికరము కలిగి నీ మీదకి రాబోతున్న ఆ నాశనమైనటువంటి శ్రమ, నాశనమైనటువంటి శోధన దేవుడు తొలగించబోతున్నాడు. అయితే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? గోనె పట్ట. దేవునికి స్తోత్ర. గోనె పట్టకి సాదృశ్యం ఏంటో తెలుసా? విరిగి నలిగిన మనసు. ఈ మనసు కావాలి దేవునికి. విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేయి. తల మీద బూడిద దేవుని అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. ఈ రాత్రి దేవుని అభిషేకము ద్వారా నువ్వు నింపబడాలి. అభిషేకము ద్వారా నింపబడి దేవుని సన్నిధిలో దేవుని ఎదుట తగ్గించుకొని ఓ బూడిదలో కూర్చున్న మనుష్యుడు ఆ దేవదేవుడు నిన్ను చూసినప్పుడు నీ ఎడల కనికరపడి ఎందుకు ఆ స్థితిలో ఉన్నావు లే అని ఆ ఊబిలోండి నేను లేపేటట్లుగా, ఆ శాప కోపములోండి నిన్ను లేపేటట్లుగా ఈ రాత్రి ప్రభు కంటికి కనిపించు. ప్రభు కంటికి కనిపించు. ఖచ్చితంగా నా దేవుడు ఈ రాత్రి నిన్ను చూసి నీ మీద కనికరపడి నిన్ను లేవనెత్తడానికి ఆయన నీ మధ్యకు దిగివచ్చునుగాక. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని కృపను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మరొక మాటకు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనం. చదువు. అతడు ఏం చేశాడు అంటే అర్థం ఏంటి? ఆలస్యము చేస్తున్నాడు. ప్రభు దూతలు హెచ్చరిస్తున్నాయి, లే లే. ఎన్ని రోజులు? దేవుని వాక్యం అప్పుడప్పుడు మనము నివసించేటువంటి స్థలాల్లో దేవుని వాక్కుని హెచ్చరిస్తుంది. ఎన్ని రోజులు పడతావు కష్టాలు? ఎన్ని రోజులు పడతావు? నీ బాధలు తీర్చేవారు లోకంలో ఉన్నారని లోకంలోనే ఉంటావా? రాజులతోనే చెప్పుకుంటావా? మనుషులతోనే చెప్పుకుంటావా? ఒక్కసారైనా లేచి, ఈ చోటు నుంచి లేచి, ఇది నాశనమయ్యే చోటు, ఇది నీ బ్రతుకును పాడు చేసిన చోటు, ఈ స్థలములో ఉండబాకు, ఈ స్థలమును విడిచిపెట్టు అని లోతును తొందర పెడుతున్నాయి దోతలు. తొందర పెడుతున్నాయి, లే త్వరగా.
దేవుని యొక్క ఉగ్రత ఈ పట్టణం మీదకి, దేశం మీదకి రాబోతుంది. లేచి నువ్వు త్వరగా నీ బిడ్డలను, నీ భార్యను తీసుకుని వెళ్ళిపో అని దేవదూతలు తడువు చేస్తున్నాయి, తొందర పెడుతున్నాయి వెళ్ళమని. కానీ ఈయనేం చేస్తున్నాడు? చదవండి ఆ మాటను. అతడు చూడండి, ఆయన ఆలస్యం చేసినందున, ఆయన కొంచెం లేట్ చేసినందున అప్పుడు అతని మీద యెహోవా ఏం పడ్డాడు? కనికరపడ్డాడు. కనికరపడేటువంటి ఆ దేవదేవుడు ఆ లోతును, లేదా లోతు యొక్క కుటుంబాన్ని కాపాడడానికి, రక్షించడానికి, స్థిరపరచడానికి, బలపరచడానికి ఈ రాత్రి నా దేవుని వాక్కు నశించిపోయే నీ కుటుంబంలోండి దేవుడు లేవనెత్తునుగాక. నువ్వు ఆ దేశంలో పాడైపోకూడదు, ఆ ఇంటిలోనే నువ్వు నశించిపోకూడదు, ఆ గ్రామంలోనే నీ జీవితం పాడైపోకూడదు. అది దేవుని ఉద్దేశం. ఎన్ని రోజులు ఆ పాపమైనటువంటి లోకములోనే కుమిలిపోతావు? విడిచిపెట్టు, దాన్ని వదిలేయి, ఆ సమస్తాన్ని విడిచిపెట్టు, లోతు పా అని అవి తొందర పెడుతున్నాయి దేవదూతలు. ఈరోజు చాలామంది కూడా దేవుని వాక్యం మరొకసారి తొందర పెడుతున్నా ఆ తొందర చెయ్యక ఆలస్యం చేస్తున్నారు. ఇప్పుడు కాదులే పాస్టర్ గారు, ఇప్పుడు కాదు, మా అమ్మాయికి పెళ్ళి అయిపోతే అప్పుడు చూద్దాంలే, అప్పుడు కూడా చూసేదానిలోనే ఉందాం. పెళ్ళి అవ్వాలంట, తర్వాత ఎప్పుడు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టి ఆ పిల్లలకి మళ్ళీ ఏదో ఒక రోగం వస్తుంది. పెళ్ళి అయ్యేదాకా ప్రార్థనలు, మాస్టర్ గారు మా బిడ్డకి చక్కగా పెళ్ళి అవ్వాలా, హాయిగా పెళ్ళి అవ్వాలి, లోకములో అంత ఘనంగా జరగాలి. దేవుడు చేశాడు, మరి చేశాడు కదా అద్భుతము. ఇక నా ప్రభు దగ్గరికి అప్పుడే పాస్టర్ గారు పెళ్ళి అయిపోతే అయిపోయింది కదా, చూద్దాంలే. ఇప్పుడు మళ్ళీ పిల్లలు పుట్టి పిల్లలకు రోగం వచ్చింది కదా, అప్పుడు మళ్ళీ పాస్టర్ గారు ఎన్ని రోజులు చూస్తాడు దేవుడు? ఎన్ని రోజులు నీ అందుకు కనికరపడతాడో? లోతు మీద ఇక్కడ దేవుడు కనికరపడుతున్నాడు. ఇలాగా సర్వలోక ప్రజల మీద దేవుడు కనికరపడి చెప్తున్నాడు, ఈ పట్టణములో ఉండగా, ఈ దేశంలో ఉండగా, ఈ నశించిపోయే బ్రతుకులో ఉండగా, లే, వినాశనము శాపంగా మార్చబడిన ఈ పట్టణంలో, ఈ కుటుంబంలో నువ్వు నాశనము కాకూడదు. నువ్వు లేచి త్వరగా వెళ్ళు. చదువు నా మాటలు. పట్టుకొని ఏం దక్కించుకోవడానికి? చూడండి, దేవదూతలు చెప్తున్న మాటలు వినండి. ఈరోజు చాలామంది ఒక విశ్వాస కుటుంబం చెప్తే చూద్దాంలే అక్కగారు, అలాగే చూద్దాం, తప్పకుండా. రక్షించబడడానికి చాలామందికే ఆ రక్షణ ఇష్టం ఉండదు. రోమా రాసిన పత్రిక రాయబడి ఉంది, ఇది అనుకూల సమయం. దేవునికి స్తోత్రం. ఇది ఒక అనుకూల సమయం. ఈ సమయం గనక పోతే, ఈ సమయంలో రక్షించబడకపోతే, ఈ రక్షణను నిర్లక్ష్యం చేస్తే, ఈ రక్షణ దూరం పెడితే మరొక్కసారి దొరకాలంటే, చెప్పండి, మరొకసారి దొరకాలంటే, అందుకని యెషయా గ్రంథం రాయబడి ఉంది, ఆయన సమీపంగానే ఉన్నప్పుడే, దేవుడు సమీపంగా ఉన్నప్పుడే. ఏమండి, దూరం వెళ్ళిపోతే,
సమీపంగా ఉన్నప్పుడు ఏదైనా, దగ్గరున్నప్పుడు ఏదైనా. ఇప్పుడు ఈ రాత్రి మనం దగ్గరగా ఉన్నాం. ఇప్పుడే ఏదైనా పాస్టర్ గారు, ఏదైనా ఇప్పుడే ఉన్నదిగా. రేపు ఒకవేళ నేను మీకు దూరం కావచ్చు, అప్పుడు నువ్వు గుండెలు బాదుకొని ఆ రోజు మా పాస్టర్ గారు చెప్పాలనుకున్న మాటలు చెప్పలేకపోయానే అన్న రోజులు మరొక్కసారి నీకు రావు. అనుకూల సమయం ఇదే. కాబట్టి దేవుని రక్షణ కోసం ఆ లోతును మొదటి నుంచి చదివితే మీరు బాగా, అప్పుడు మనుషులు 19:16 ఆదికాండం 19:16 చదువు. అదే, అతడు తడువు చేశాను. వినండి, అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, వినండి, కనికరము చూపే దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నువ్వు వినాశనములో నాశనం అయిపోకుండా కాపాడడానికి నీ చెయ్యి పట్టి నడిపించే దేవుడు. దేవునికి స్తోత్ర. నీ నాశనములో నీ చెయ్యి విడిచిపెట్టే వాళ్ళు లోకంలో ఎంతోమంది ఉన్నారు. డబ్బున్నంతసేపు నీ చెయ్యి విడిచిపెట్టరు. ఏకమారో, నీలాంటి మంచివాడి లోకంలో ఎవరు లేరు. నా జీవితం నా పొగడతలు మీకు చెప్పుకుంటున్నా. నువ్వు నిజంగా మా మధ్యలో అసలు చెప్పాలంటే అంత గొప్పగా ఉండవలసిన వాడినే అన్న రోజులు ఉన్నాయి. కానీ నేను ఎప్పుడైతే కష్టాలు పాలి నాకంటూ ధనము లేక ఒకనాడు నేను చేతులు జోడించుకునే పరిస్థితి వచ్చేతలకి నా మీద కనికిర పడాల్సినట్టు వారు నాకు దూరం అయిపోయారు. నేను ఆ రోజు నా కష్టంలో, నా బాధల్లో, నా విరుకుల్లో చేయి జోడించి నన్ను ఆదుకోండి అన్న పరిస్థితులు కూడా నువ్వు దూరంగా ఉండు అన్న రోజుల్లో మేము నలిగిన రోజులు ఉన్నాయి, బాధపడిన రోజులు ఉన్నాయి, వేడ్చిన రోజులు ఉన్నాయి, కన్నీరు కార్చిన రోజులు ఉన్నాయి. 6 సంవత్సరాలు ఏమండి బస్సు ప్రయాణం, 6 సంవత్సరాలు బస్సు ప్రయాణం. ప్రతి ఆదివారం నెల్లూరు సింతారెడ్డిపాలెం, ఏమండి ప్రతి ఆదివారం వెళ్ళేవారం బస్సులో. దేవుని కృపను బట్టి వేడ్చిన రోజులు ఉన్నాయి, కన్నీరు కార్చిన రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో సన్నీళ్ళు. రోజు నేను మేము ఎందుకు తీసుకొస్తున్నానంటే, మన ప్రభు మన ఎడల కనికరము చూపే దేవుడు. ఆయన పట్టుకున్నాడు మమ్మల్ని. మా తల్లి మా తండ్రి మా మీద కనికరము చూపల. నిజంగా చెప్పాలంటే మా ఇళ్ళకు రాకూడదన్నారు కనికరం లేని మాటలు, మా చోటు తొక్కకూడదన్నారు కనికరం లేని మాటలు. కానీ వారు కనికరము చూపకపోయినా నా దేవుడు మాత్రం నా యందు కనికరము చూపాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈరోజు ఒకవేళ ప్రియా దేవుని బిడ్డ అట్టి కనికరలేని బ్రతుకు నీలో ఉంటే, ఒకవేళ అలాంటి కనికరము లేని జీవితం నీలో ఉంటే, నా దేవుడు నీ పట్ల కృప చూపునుగాక, దయ చూపునుగాక. వాక్యం చూద్దాం, చదవండి త్వరగా. అతని భార్య చేతిని అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని ఎలుపులకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ఆ దూతలు వారిని ఎలుపులకు తీసుకుని వచ్చి, ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీవు వెనుకకు చూడొద్దు, నువ్వు వెనుకకు చూడొద్దు. కానీ ఈరోజు చాలామంది వెనక్కు చూస్తున్నారు. ఒక్కసారి ఆ మురికి లోకంలోంచి ఏమంటే పరిశుద్ధ జీవితంలోకి వచ్చేసిన తర్వాత కూడా మళ్ళా వెనక్కి చూసి ఆ మురికినే చూస్తున్నారు. వచ్చేసాం. ఆ ఊర్లోంచి దేవుడు తన చేతినితో పట్టుకొని ఆ పాపములో మనం ఉండకూడదని ఆ దేశంలోని తీసుకొచ్చేసాడు మనల్ని. కానీ మనం ఏం చేస్తున్నాం? మళ్ళా మురికినే చూస్తున్నాం వెనదిరిగి. ఏమండి మరి ఎలా కనికర పడతాడు అంటావు? దేవుడు ఎలా కనికరము చూపుతాడు అంటావు?
చూడండి ఆ మాటలు చదువుకోండి అక్కడ. లోతు, ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచితిని. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అది చిన్నదే కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, విదిగో నువ్వు చెప్పిన ఈ ఊరును నాశనము చేయను. ఎంత కనికరము కలిగిన దేవుడో చూడండి. ఒక్కొక్కసారి మనం కూడా అడగచ్చు, ప్రభువా ప్రార్థన చేయలేకున్నానే. కనికర పడతాడు నీ పరిస్థితిని చూసి కూడా. అంటే ఎలకాలము మోకరించే ప్రార్థన చేయమని దేవుడు చెప్పడు. నీ కష్ట నష్టాలకి తెలుసు. అలా తెలియకపోతే ఆయన యేసు ప్రభువుల వారు ఈ విష పరీక్షలన్నీ తొలగించుకోవడానికి ఆయనతో కూడా ఒక ముగ్గురిని తీసుకెళ్ళాడు గెస్తే మన తోట దగ్గరికి. బాబు వీటిలో మనం విజయం పొందాలంటే ప్రార్థన చేయాలి, కాబట్టి మీరు ఇక్కడ చేరి ప్రార్థన చేయండి అని ఆయన గెస్తే మన తోట లోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చి తల్లికి మన వాళ్ళకి చేస్తున్నారా? చేస్తున్నారా? అదే గనక మనమైతే చెప్పండి, ప్రార్థన చేయడానికి యోనాను ఏం తిట్టాడు ఒక ఆయన? యోనాను తిట్టలేదా? చెప్పండి, ఏం తిట్టాడు? చెప్పలేకున్నాడు సిగ్గా. ఓరి నిద్రపోతా అన్నాడు. నేను భయపడను, మీరు భయపడితే భయపడు. ఏమన్నాడు? ఓరి ఇంత వినాశనం వచ్చి ఓడబద్దలై మేము మునికి చస్తా ఉంటే నీకు నిద్ర ఎట్టబట్టిందిరా? లే, నీ దేవునికి ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రా. మరి అంతటి వినాశం, బాధల్లో, కష్టాలు మన వాళ్ళకి నిద్ర ఎట్టొస్తుందో నేను రాత్రి గ్రహించా. రాత్రే నేను ఎప్పుడు కళ్ళు తెరవను ప్రార్థన, అలాంటిది రాత్రి కళ్ళు తెరిచేళ్ళకి మనోళ్ళు నేలకు తగిలేటట్టున్నాయి తలకాయలు. మరి నిద్ర ఎట్టబడుతుందో ప్రభు సన్నిధిలో కూడా? యేసు ప్రభు తిరిగి వచ్చేదానికి మనం నిద్రపోతున్నారు. ఒకవేళ నీకేదో ఇబ్బంది ఉండి కలిగితే కనికర పడతాడు. కనికర పడ్డాడు ఆయన. కనికరపడి అంటాడు, మీరు శోధనలో పడకుండానట్లు, చెప్పండి, శోధనలో పడకుండానట్లు ఏం చేయాలి? మెలకువ కలిగి. అంటే మెలకువ లేకుండా ప్రార్థన చేస్తే ఏం కలగద్ది? మరి శోధనే. అప్పుడు జాగ్రత్త. ప్రార్థన చేసేటప్పుడు నీకు ఎన్నెన్నో మార్లు ఆనవాళ్ళు ఇచ్చా. ఎవరో కాదు, మా పాస్టర్ గారు నాకు చెప్పిన నియమాలయ్యి. ఒకరోజు ఆయన కారు తోలుతూ ఉంటే కారు తోలుకుపోతున్నాడు, ప్రార్థనకు పోయి కారు తోలుకుపోతున్నాడు. సమయానికి నిద్ర వస్తూ ఉంది. అది కారు ఒకవేళ అట్టనిందా ఇంకలే అనుకొని కారులో పోతానే తనకు తానే ఏం చేశాడు? చంపక పెట్టి పొలామందంట. అంతే, వాస్తవంగా చెప్పాడు ఆయన నాకు. ఈ పని నేను కూడా 2-3 సార్లు చేసున్నా. ప్రార్థన చేస్తున్నప్పుడు వస్తుంది మగడం, వాడు వస్తాడు, వాడు ఊరుకోడండి. జో కొడతాడు, నిన్ను ముసుకేయంగానే జో కొడతాడు. జో తల్లి జో అంటాడు. వాడు జోలపాటికి మనోళ్ళు హాయిగా, మా పాస్టర్ గారు ఫ్యాన్లు పెట్టాడు, హాయిగా నిద్రపోయామనుకో శోధనే. అదే ఆ పాస్టర్ గారు అప్పుడు ఆ కారు దోలతో నిద్రపోయింటే ఏంది పరిస్థితి? శోధనే. ఏడ తిరగబడిపోయిందో, ఏడ ఇరిగిపోయి కాళ్ళు చేతులు. ఆ శోధన తప్పించబడాలంటే మెలకువ కావాలి. మెలకువ కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆయన ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయలేని పరిస్థితులు
ఆ మగ్గు వస్తుందని చెప్పి తనకు తానే చేతితో చెంపను అలామని కొట్టుకున్నాడు. అట్లా చెప్పాడు నాకు ఈ మాట. నాకు అర్థమైంది, నిజమే. అప్పుడప్పుడు నా పరిస్థితి కూడా ఇలాగ ఉంటుంది. కాబట్టి నేను కూడా చేస్తారు మీరు కూడా. వాళ్ళెవరు పాస్టర్ గారు, మీరైతే చేసుకుని మాకెందుకు? ప్రార్థన చేసేవాళ్ళు మీరున్నారుగా, ప్రార్థన చేసేవాళ్ళు మీరున్నారు, మాకెందుకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ రాత్రి నీకోసం ఖచ్చితంగా ఆ కనికరమ కలిగిన దేవుని ఎదుట నీకోసం ఖచ్చితంగా ఒక దైవజనుడిగా ప్రార్థన చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల వంచండి.